ఈరోజు టాపిక్ టెక్నాలజీ. సమస్య: సార్, రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికత నన్ను ఇబ్బందికి గురి చేస్తుంది. ఎప్పటికప్పుడు సమయమంతా కూడా చేతిలో ఉన్న సాంకేతిక వస్తువుల వలన వృధా అయ్యి ఏకాగ్రతకు భంగం కలిగిస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా నా చేతిలో ఉన్న ఫోను, నా ముందున్న టాబ్లెట్ లేదా వీడియో గేమ్స్ లేదా టీవీ లేదా ఇతర టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ చాలా సమయాన్ని వృధా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా నా చదువుకు భంగం కలిగిస్తున్నాయి. నేనేం చేయాలో పాలుపోవడం లేదు. వివరణ: పిల్లలు, ఒక మాట చెప్పండి. అసలు ఎవరు ఎవరిని పట్టుకున్నారు? టెక్నాలజీ మిమ్మల్ని పట్టుకుందా, లేక మీరు టెక్నాలజీని పట్టుకున్నారా? ఏ వస్తువైనా సృష్టిలో మనిషిని పట్టుకోగలదా? లేదు కదా. మరి పట్టుకున్న వస్తువుని వదిలేయడం ఎంత సులభమైన పని చెప్పండి. కానీ పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇంత సులభమైన పని చేయలేకపోతున్నారు. అదే సమస్య. ఈ సమస్య వల్ల మన చదువు సంధ్యలు చంకనాకిపోతున్నాయి. మన జీవితం చాకిరేవు అవుతుంది. కొత్త వింత పాత రోత అన్న సామెతను మీరందరూ గుర్తుంచుకుని ఉంటారు. ఏదైనా ఒక కొత్త వస్తువు, కొత్త విషయం లేక ఓ కొత్త ఆలోచనను మనకు ఎదురైనప్పుడు ఎక్కువ సమయం వాటితోనే గడపడం సహజమే. కానీ విద్యార్థి వయసులో మనం దేని మీద ఎక్కువ సమయం గడపాలి? సహజంగా చదువు మీదే కదా. కానీ మనం ఈ సాంకేతిక వస్తువుల మీద మోజుతో మన సమయాన్నే కాకుండా మన జీవితాన్ని సైతం పాడు చేసుకుంటున్నాం. ప్రధానంగా నేటి తరం పిల్లలు సాంకేతికతను అమ్మ కడుపు నుంచే అందిపుచ్చుకొని పుట్టేస్తున్నారు. కారణం, పిల్లాడు కడుపులో ఉన్నప్పుడు తల్లి చూసేది, వినేది, వాడేది ఏదైనా సరే అన్ని సాంకేతికతతో ముడిపడిన అంశములే. ఇక పుట్టిన పిల్లాడు అతి సహజంగా కళ్ళు తెరవక ముందు నుంచే సాంకేతికతకు అలవాటు పడిపోతున్నాడు. ఈ సాంకేతికతను మన జీవితంలో నుండి తొలగించడం లేక నివారించడం అసాధ్యమే అని చెప్పాలి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సాంకేతికతను నివారణ కాకున్నా నియంత్రణ చేసుకోవచ్చు. స్వీయ నియంత్రణ అన్నది పిల్లలందరికీ చాలా ఉపయోగమైన అంశము అని గ్రహించాలి. టెక్నాలజీ హ్యాస్ మేడ్ లైఫ్ సో ఈజీ, బట్ ఐ వుడ్ లైక్ టు సే that too much technology is turning kids lazy. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా సాంకేతికత మన జీవితాలలో విడదీయరాని అంశమై నిలిచిందనడంలో ఎట్టి సందేహం లేదు. అలారం, క్యాలెండర్, సుప్రభాతం, నడక, పరుగు, యోగా, ధ్యానం, డైట్, టాక్సీ డ్రైవర్, ఆఫీస్, నిత్యావసరాలు, స్నేహితులు, స్నేహాలు, సామాజికత, ప్రయాణం, పర్యాటకం, ప్రయోగం, ఫోటోలు, వీడియోలు, ఆడియోలు, కొనడం, అమ్మడం నుండి అమ్మ ఒడి కూడా ఈరోజు సాంకేతికతోటే ముడిపడి ఉంది. ఇక పాఠశాలలో కూడా సాంకేతికతను జోడించి పాఠాలు బోధిస్తుంటే పిల్లలు ఎలా వీటిని జాగ్రత్తగా వాడగలరు లేక నియంత్రించుకోగలరు అన్నది జవాబు లేని ప్రశ్న. కానీ పిల్లలు, మీరొకటిని గుర్తుంచుకోవాలి. చదువుతో ముడిపడిన సాంకేతికతను మనమెప్పుడు ఎలాంటి నియంత్రణ లేకుండా తప్పక వినియోగించుకోవచ్చు. కానీ అలా వినియోగించుకునే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ఉన్న సాంకేతికత వైద్యుడి చేతిలో ఉన్న కత్తిలా ఉపయోగపడాలి తప్ప పిచ్చివాడి చేతిలో ఉన్న కత్తిలాగా మారకూడదు. టెక్నాలజీని మన మాట విని బానిసలాగా చేసుకోవాలి తప్ప దాని ట్రిక్స్కి వశమై మనమే దానికి బానిసలుగా మారకూడదు. అప్పుడు అది టెక్నాలజీ అయిపోతుంది. గత దశాబ్ద కాలంలో జరిగిన సాంకేతిక పురోగతి మానవ చరిత్రలో మునుపెన్నడూ కూడా ఎవరూ చూడలేదని చెప్పాలి. ఇందులో పిల్లలకే కాదు, యావత్ విశ్వంకే మంచి లేక చెడు చేసే అంశాలు రెండూ పుష్కలంగానే ఉన్నాయి. అందుకే పిల్లలు కాస్త ధ్యాస పెట్టి కొంత సాధనతో కూడిన జీవన విధానంతో
ఈ సాంకేతికతకు ముక్కుతాడు వేయాల్సి ఉంది. సూచనలు: ఎంతటి సాంకేతికత అయినా దాన్ని చదువుకు సంధానం చేయండి. సాంకేతిక అంశాన్నేదైనా సరే మీరు ముట్టుకుంటే ఇది నా చదువుకు సంబంధించినదేనా అని ప్రశ్నించుకోండి. ఒకవేళ చదువుకు సంబంధించినది కానప్పుడు దాని వలన మీరు ఏమైనా అభివృద్ధి చెందుతున్నారా గమనించండి. మీకున్న మంచి అభిరుచులకు సాంకేతికతను ఉపయోగించడం తప్పులేదు, కానీ ఆ అభిరుచి మీ విద్యాభ్యాసమునకు అడ్డు రాకూడదు. తల్లిదండ్రులు పిల్లలు సాంకేతికతకు బానిసలు అవుతున్నారు అని గమనిస్తే వెంటనే వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకొని వెళ్ళాలి. ఇంట్లో చదువుతున్న పిల్లలున్నప్పుడు అందరూ సాంకేతికత విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలి. సాంకేతికత మోజులో పడి పిల్లలు మీరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆస్వాదించడం మరిచిపోయారా గమనించండి. మీరు సాంకేతికత ఉపయోగించడం వలన మీ వ్యక్తిత్వం, మీకున్న తెలివితేటలు మరింతగా శోభించాలి తప్ప తిరోగమనం ఉండరాదు. అతిగా ఉపయోగించేదేదీ కూడా విద్యార్థులకు మంచి చేయదన్న సత్యాన్ని గుర్తించండి. ప్రేరణ మంత్రం: ఇట్ హ్యాస్ బికమ్ appealingly obvious that our technology has exceeded our humanity